కొడుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఏం చెప్పుకుంటాము? అలాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు ఇలా కరెంటు బిల్లులు వచ్చాయని సొంత ఇల్లులు ఉన్నాయని తీసేశాడు కరెంటు బిల్లులు. ఇప్పుడు ఆ ఉన్నవైనా అవి కొత్తవి రాలేదు, పాతవి రాలేదు, ఆ తీసినవి రాలేదు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళకి 50 దాటిన వాళ్ళకి పెట్టుకుంటున్నాం. వస్తే కొంచెం ఈ బీపీ వాళ్ళు షుగర్ వాళ్ళు ఏ మందులు కొన్ని వస్తాయని ఆశ. చూడు ఎండలోనే ఎలాగున్నామో మేము. నువ్వెంతో మంచోడు, గెలిపింతో మమ్మల్ని బాగా చూస్తావని నేను గెలిపించుకున్నావు నువ్వు కావాలని. ఇప్పటికి ఏదీ లేదు. ఆ గ్యాస్ డబ్బులు పడలేదు. ఆ 18,000 వస్తాయన్నా నెల 1,500 అన్నారు, అవి పడలేదు. మరి అందరూ ఒక్కసారే కదా వెయ్యాలా? ఈ గ్యాస్ డబ్బులు ఒకరికి వచ్చాయి, ఒకటి బాధే కదా. పెడతామంత ఆశ, పెట్టమంత బాధ. మరి పిల్లలు ఉన్నవాళ్ళు కొంతమంది చూడరు, కొంతమంది చూస్తాండ్రు. మరి చూసిన వాళ్ళు పండుగ, చూడని వాళ్ళకి బాధ. నువ్వు 4 ఏళ్ళు ఇస్తే మాకు రూపాయి తెచ్చుకుంటూ కడుపు నిండుతుంది. మానాటి ఎండల్లో చూడు ఎలా మెరుగుతాను, ఎలా బాధపడతానమో. మేము మానాటి బతకలేదు, మీరు 5 నిమిషాలు బతకలేరు. మీ కేజీలు ఉండాలా, మాకు ఎండలు ఉండాలి. అందరం అదే బతుకు. మీ తలరాత్రులు ఎలా ఉన్నాయి, మా తలరాత్రులు ఎలా ఉన్నాయి. అలాగని నువ్వు పెట్టి తండ్రమని నేను అడుగుతున్నాను. ఏం మేలు చేస్తారో మీ దయ. ఒకసారి ఈయని మాకు టీవీ ద్వారాగానే చెప్పండి ఎప్పుడు వస్తుంది అమ్మ అంటే అప్పుడు దాకా ఎదురు చూస్తాం. ఎప్పుడు పెడతావా చంద్రబాబు నాయుడు అని. మళ్ళీ బాగా చేస్తే గెలిపించుకుంటాం. బాగా చల్లిపోతే బూడి చేశాను కదా ఆడి మీద, అలాగే నీ మీద బూడిదే, ఇంకేం లేదు అంతే. ఆడ ఏం తిట్టాడు బంగారం కిటేరుకు, నువ్వేం పెడతావని నేను చూస్తాను మీ 5 సంవత్సరాలు. బాబుడు పింఛని మరి ఇప్పుడు వచ్చి ఇస్తామని మీరు వచ్చి ఇంటింటికి వచ్చి మేము ఇస్తామమ్మ, కరెంటు బిల్లుతో సంబంధాలు ముద్దులు మీరు ఏమన్నా మీకు చూసేవాళ్ళు లేరు, మందులు మాకులకైనా పనికొస్తాయమ్మా ఇస్తామని చెప్పాడు ఆ బాబు. గెలిపించాము. మరి ఇప్పటికైనా మరి ఏదైనా అదైనా అమలు చేస్తే బాగుపడతామని మేము అనుకుంటున్నాం బాబా. మరి ఇప్పుడు వచ్చి ఏదీ లేదు. మీరెక్కి కూడా మాకు సుఖం లేదు. 4, 5, 8 నెలలు 7 నెలలు అయిపోయింది. అది లేదు ఇది 10 సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు అక్కడికి ఇక్కడికి తిరిగాము. ఏ ఫలితం లేదు మాకు. కుక్కలా తిప్పుతున్నారు కానీ ఈ వయసులో ఇంకెన్నాళ్ళు ఉంటావు? 1 సంవత్సరం ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు, లేదా వెళ్ళిపోతాం. అప్పుడు ఇస్తారేమో మరి పింఛనీళ్ళు వెళ్ళిపోయినాక ఇస్తారేమో, అప్పుడు దాకా ఎవరేమో మరి మీ ప్రభుత్వం మారిపోయినా మళ్ళీ ప్రభుత్వం వచ్చి మేము ఉండము. ఇంకా మరి ఏదో ఇస్తే ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని మందులు వేసుకుంటాం. మోగలేసి బీపీలు షుగర్లు ఉన్నాయి. పిల్లలు చూస్తే మిమ్మల్ని ఎందుకు ఆశపడి అడుగుతాము? ఇవ్వండి బాబా పింఛనీళ్ళు ఇస్తే ఆశపడతామని ఎందుకు తిరుగుతాం ఎండల్లో పడి? ఏదో మీకు దయ ఉంటే ఇస్తే బాగుంటుంది బాబా. తీసేసి ఇస్తారేమో కరెంటు బిల్లు కోసం తీసేసారు. మేము ఇంకేం అడుగుతున్నాం? పింఛనీలే కదా ఏమని అడుగుతున్నాం. ఇవ్వకంటేనేమో ఇదిగో అని చంద్రబాబు నాయుడు ఎక్కిన కానించి ఇదే పాఠం జరుగుతుంది. కానీ వాళ్ళ సోదా ఆడే చూసుకున్నాయి, ఎదుటోళ్ళు సోదా వాళ్ళకి చెప్పలేదు. ఎంతసేపు చెప్తాము? అందుకే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. మరి పింఛనీళ్ళు రేపు నెల నుంచి ఇస్తే మార్గం ఉంటే ధర్నా ఆపుతారు. లేదని అనుకుంటే ఇంక ఇది నెల పూర్తి చేస్తూనే ఉంటారు. దానికి ఇష్టపడితే దేనికైనా కూడా ఉంటారు. ఇంక చేసేది ఏమున్నది? మీ దయ మా ప్రాప్తం అన్నట్టు కనపడుతున్నాం. మేము చేసిన కాగితాలు కూడా అమలు చేయట్లేదు. ఇస్తాన్న పింఛనీళ్ళు కూడా ఆపేశారు. పాత పింఛనీళ్ళు ఆపేశారు, కొత్తవి కూడా ఆపేశారు. కొత్తవి ఇవ్వట్లేదు, పాతవి కూడా వచ్చిన పింఛనీళ్ళు కూడా ఆపేశారు. దాన్ని అమలు చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. 4, 5 సార్లు పెట్టాము సార్. లేదు సార్, స్పందించట్లేదు. వస్తాయి ఇస్తామంటున్నారు కానీ ఏది రావట్లా. మా కాళ్ళు అరిగిపోయినట్టు చెప్పులు అరిగిపోయినట్టు తిరగడం తప్ప ఏమీ లేదండి. అదండి వెళ్ళాం సార్. వెళ్ళినా సరే కాగితాలు ఇస్తున్నారు కానీ వస్తాయి అంటున్నారు కానీ అప్పుడు రావట్లేదు సార్. సచివాలయాన్ని మొన్న ఫోన్ చేస్తే వెళ్ళాం సార్. లెటర్ ఇచ్చారు కానీ ఆ లెటర్ దగ్గర పెట్టుకోండి వచ్చినప్పుడు చేస్తామంటున్నారు.